ప్రపంచంలో ఇప్పటి వరకు వెలుగు చూసిన పాముల్లో అత్యంత పొడవైన పాము శిలాజం ఇదే. ఈ పాము జాతికి వాసుకి ఇండికస్ అనే పేరు పెట్టారు. పురాణాలను పరిశీలిస్తే ఈ పేరును శివుడితో సంబంధం ఉన్న పాము గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తుంటారు. 2022 వరకు ల్యాబ్లోనే ఈ శిలాజాలు అలా ఉండిపోయాయి. ఆ తర్వాత పరిశోధన కొనసాగించడంతో ఆసక్తికర వివరాలు వెలుగు చూశాయి. హిందూ పురాణాల ప్రకారం వాసుకి శివుని మెడను అలంకరించిన శక్తివంతమైన సర్పరాజుగా చెప్తుంటారు. ఈ పాముకు ఎన్నో దైవిక శక్తులు ఉన్నాయన్నది హిందువుల విశ్వాసం. అయితే ఆశ్చర్యకరంగా లక్షలాది సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన శక్తివంతమైన పురాతన సర్పం శిలాజాలను ఒక పరిశోధన కనుగొనడం చర్చనీయాంశమైంది. ఈ భారీ సర్పజాతి శిలాజాలకు శివుడి కంఠాభరణ సర్పమైన వాసుకి పేరు మీదుగా వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ పాములు సుమారు 47 మిలియన్ సంవత్సరాల క్రితం ఇప్పుడు భారతదేశంలో నివసించాయని అంచనా. ఇవి 36 నుండి 50 అడుగుల పొడవు ఉండి ఉంటాయని చెప్తున్నారు. ఈ అంతరించిపోయిన జాతి ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద పాములలో ఒకటి కావచ్చు. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురించబడిన ఈ పరిశోధనలు ఈ పురాతన సర్ప పరిమాణం, జీవన శైలి గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరిశోధకుల బృందం 2005లో గుజరాత్లోని కచ్లో పంధారో బొగ్గు గనిలో మొదట కనుగొనబడిన 27 శిలాజ వెన్నుపూసలపై అధ్యయనం చేసింది. మొదట్లో వాటిని మొసలి లాంటి సరీసృపాల శిలాజాలుగా భావించారు. లోతైన విశ్లేషణలో అవి పాముకు చెందినవని నిర్ధారించారు. వెన్నుపూస ఆకారం, నిర్మాణం మందపాటి స్థూపాకార శరీరాన్ని కలిగి ఉందని చూపించింది. పూర్తి అస్థిపంజరం కనుగొనబడినప్పటికీ పరిమాణ అంచనాల ప్రకారం ఈ జాతిని ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద పాములలో ఒకటిగా చెప్తుంటారు. ఈ పాముల పరిమాణం పెద్దగా ఉండటంతో అవి ఇతర జీవులను వేటాడొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుత కొండ చిలువలు, అనకొండల మాదిరిగానే ఇది ఎరను వేటాడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. పరిశోధనకు నేతృత్వం వహించిన వారిలో ఒకరైన దేవ్జిత్ మాట్లాడుతూ ఈ పాము మరీ అంత క్రూరంగా ఉండుండకపోవచ్చని కూడా అన్నారు. ఆనాటి ఉష్ణోగ్రతల వల్లే పాముకు అంత భారీ శరీర నిర్మాణం ఉండి ఉండవచ్చని కూడా అభిప్రాయపడ్డారు.